సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. మెదక్ జిల్లాలో గత నెల రోజుల్లో 3 దొంగతనాలకు పాల్పడిన విదేశీ దొంగలను పోలీసులు పట్టుకున్నట్లు మెదక్ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. ఈ కేసులను ఛాలెంజ్ గా తీసుకుని రామాయంపేట సిఐ సిబ్బందితో కలిసి టీములుగా ఏర్పడి ఈ దొంగతనం చేయడానికి వచ్చిన వారి కారు నెంబర్ సీసీటీవీ కెమెరాల ఆధారంగా చెక్ చేస్తూ వాహనాలు తనిఖీ చేపట్టగా కారులో వచ్చిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేయగా వారు రామాయంపేట చేగుంట పరిధిలో 3 దొంగతనాలు చేసినట్లుగా ఒప్పుకున్నారని తెలిపారు. నిందితుల నుండి 95,000 భారతీయ కరెన్సీని, 850 అమెరికన్ డాలర్లు, 30,50,000 ఇరాన్ రియన్స్ ని, 3 సెల్ ఫోన్లను, 1 కారును స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్పీ తెలిపారు. దీంట్లో టీఏపీ ఉంటుంది. అంత మాస్క్ పెట్టాలి. దేశం 100% ఐడెంటిఫై చేస్తాను రాసినావు కదా, అలాంటి కేసులో రాసినావు ఐడెంటిఫై చేస్తాను. ఎందుకంటే ఐడెంటిఫై చేస్తాను మనకు ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు, ఎప్పుడు చేసేవాడు కాదు. మీరు మనకు 11/9/2022లో ఒక చికెన్ సెంటర్లో ఒక దొంగతనం అయింది. దొంగతనం అంటే అటెన్షన్ డైవర్షన్ లెక్క అయింది. దాంట్లో ఒక కార్ పైన వచ్చి ఫారినర్స్ వచ్చి ఫారిన్ కరెన్సీ చూపెట్టేసి, నా దగ్గర ఫారిన్ కరెన్సీ ఉంది, మీ దగ్గర ఎంత కరెన్సీ ఉంది అని చెప్పండి అని చెప్తే, దాని ప్రకారం మన రామాయంపేటలో ఉన్న కంప్లైనెంట్ చికెన్ సెంటర్ నడుపుకున్న అతను వచ్చి అతని దగ్గర ఉన్న డబ్బులు తీసి చూపెడితే, అక్కడ మాట్లాడిన దీంట్లో ఒక 90,000 దొంగతనం చేశారు, అటెన్షన్ డైవర్షన్ చేసి తీసుకొని పోయినారని ఒక కంప్లైంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ మనకు చేగుంటాలో, తర్వాత మళ్ళీ రామాయంపేటలో వచ్చి 1వ తారీఖుకి ఒక సేమ్ టైప్ ఆఫ్ అఫెన్స్ అయిందని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో దీంట్లో ఉన్న క్లూస్ ప్రకారం మనము మన సిఐ రామాయంపేట, ఎస్ఐ రామాయంపేట టీం వచ్చి కామారెడ్డి వైపు, తర్వాత అన్ని వైపు వెహికల్ చెకింగు ఇదన్నీ చేసినప్పుడు ఒక కారు వచ్చి కార్ నంబర్ గుర్తుపెట్టినారు. మన రామాయంపేటలో ఉన్న ఇంకొక చికెన్ సెంటర్లో ఉన్న కంప్లైనెంట్ కార్ నంబర్ గుర్తుపడితే, కార్ నంబర్ను పెట్టుకొని మన వాళ్ళు వెహికల్ చెక్ పాయింట్ పెడితే దాంట్లో కార్తో పాటు అక్యూజ్ను పట్టుకోవడం జరిగింది. ఈ అక్యూజ్ను పట్టుకున్న తర్వాత మనము వెరిఫై చేస్తే వాళ్ళు 3 కూడా ఇరాన్ కంట్రీ ఉంది కదా, అక్కడ ఆ కంట్రీ నేషనల్స్ వాళ్ళు అందరూ కూడా పాస్పోర్ట్, ఇరానియన్ పాస్పోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర, అండ్ టూరిస్ట్ వీసా పైన వాళ్ళు ఇండియాకు వచ్చి ఉన్నారు. దాంట్లో ఒకతనికి టూరిస్ట్ వీసా కూడా ఎక్స్పైరీ అయిపోయింది. సో వీళ్ళది డీటెయిల్స్ కూడా మనము ఎఫ్ఆర్ఆర్కు అడిగి ఉన్నాము, వేరే ఏమి డీటెయిల్స్ ఉన్నాయి, వీరు వేరే పాస్పోర్ట్ ఇది అని కరెక్టా, జెన్యూనా లేదా, తర్వాత వీసా జెన్యూనా లేదా, తర్వాత వీళ్ళకు ఎప్పటి వరకు వీసాస్ వ్యాలిడ్ ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ మనం ఎఫ్ఆర్ఆర్కు అడిగి ఉన్నాము. వీళ్ళు ఇలాంటి కేసెస్ వచ్చి మనకు రామాయంపేటలో 2, చేగుంటాలో 1 చేయడం జరిగింది. వీళ్ళు ఎమ్మో మటు ఇదే వచ్చి వాళ్ళు ఫారిన్ కరెన్సీ, వాళ్ళు ఇరానియన్ కరెన్సీ తీసుకువస్తున్నారు, ఇరానియన్ రియాల్స్ అని, అది తీసుకొచ్చి అది చూపెట్టేసి మన వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏముందని చూపెట్టమని చెప్తే దాన్ని డైవర్షన్, వాళ్ళని అటెన్షన్ డైవర్షన్ చేసుకొని మన దగ్గర ఉన్న డబ్బులను తీసుకోపోవడమే.
దీంట్లో అక్యూజ్డ్ నేమ్స్ వచ్చి కరీ